సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు మనుషులకు భయం గురించి, భవిష్యత్తు గురించి, దిగులు గురించి తెలుసుకుందాం. భయం భయపడుతుంది. మానవునికి పర్యాయ పదం మర్త్యుడు అంటే మృత్యువు కలవాడు. పుట్టినవాడు గిట్టక తప్పదు. పుట్టగానే ప్రతి ఒక్కరి నుదుటిపై చావు రాసిపెట్టి ఉంటుంది. అయినా మనందరికీ చావంటే భయం. చావు గురించి వింటే ఉలిక్కి పడతాం. మనకు కూడా ఏదో ఒక రోజు చావు వస్తుందన్న సంగతే మర్చిపోతాం. మృత్యు భయానికి విరుగుడుగా భాగవత శ్లోకంలో కృష్ణావతార ఘట్టంలో దేవకీదేవి ఒక చక్కని ఉపాయాన్ని చెబుతుంది. దేవకి వసుదేవులిద్దరూ కంసుని చెరసాలలో ఉన్నారు. ఆ శుభ అష్టమి అర్ధరాత్రి నలుదిక్కులా కారు చీకట్లు అలుముకొని ఉన్న సమయంలో జనన మరణ చక్రం నుండి సకల ప్రాణులను ఉద్ధరించే శ్రీహరి దేవకి గర్భం నుండి నిండు పున్నమి చంద్రుని వలె ఆవిర్భవించాడు. చెరసాల అంతా కాంతిమంతమైంది. దేవకి వసుదేవులకు కంసుని వలన కలిగిన భయం మటుమాయమైంది. వారిరువురు హర్షోత్పుల్ల నయనాలతో శ్రీహరిని స్తుతించారు. ఈ సందర్భంలో దేవకీదేవి పలికిన పలుకులు ఇవి: మర్త్యో మృత్యువ్యా లభీతః పలాయన్ లోకాన్ సర్వాన్ నిర్భయం నాధ్యగచ్చత్ త్వత్పాదాబ్జం ప్రాప్య యద్భచ్చ యాద్య స్వస్థశేతే మృత్యురస్మాదపైతి. స్వామి, మానవుడు మృత్యువు అనే సర్పానికి భయపడి దాని నుండి తప్పించుకోవటానికి అనేక లోకాలకు పరుగులు తీస్తాడు. అయినప్పటికీ అతడికి నిర్భయ స్థానం లభించదు. కానీ అదృష్టవశాన అతడు నీ పాద పద్మాలను ఆశ్రయించినప్పుడు స్వస్థుడై ప్రశాంతంగా జీవిస్తాడు. ఎందుకంటే మృత్యువు నిన్నాశ్రయించిన వ్యక్తి నుంచి భయపడి పారిపోతుంది. మర్త్యః అంటే మానవుడు అని, మృత్యు వ్యాలభీతః మృత్యు అనే సర్పానికి భయపడి అని, పలాయన్ పలాయనం చిత్తగిస్తాడు అని అర్థాలు. ఎక్కడికి? లోకాన్ సర్వాన్ భూలోకమే కాక ఇతర 13 లోకాల్లో కూడా తలదాచుకుందామని ప్రయత్నిస్తాడు. అయినప్పటికీ నిర్భయం నాధ్యగచ్చత్ ఎక్కడా నిర్భయం లభించదు. ఏవో పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేసి స్వర్గానికో వేరే లోకానికో పోతే అక్కడ హాయిగా ఉండవచ్చు. అక్కడ మృత్యు భయం ఉండదేమో అనుకుంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినః అంటాడు కృష్ణుడు భగవద్గీతలో. పైన 7 క్రింద 7 మొత్తం 14 లోకాల్లో ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ భూమి మీద తిరిగి జన్మించవలసినదే, మళ్ళీ మృత్యుముఖంలో పడవలసినదే. మరి ఉపాయం ఏమిటి అంటే యద్గత్వాన వివర్తంతే తద్ధామ పరమం మమ. ఏ ధామానికి వెళ్తే మళ్ళీ తిరిగి రావలసిన పని ఉండదో, ఎక్కడ పరమానందం లభిస్తుందో అదే నా దివ్య పరంధామం. కనుక త్వత్పాదాబ్జం ప్రాప్య యద్యచ్చ యాద్య భాగ్యవశాన భగవంతుని పాదాల చెంత చోటు లభించినప్పుడు స్వస్థః శేతే నిర్భయంగా నిశ్చింతగా ప్రశాంతంగా ఉండవచ్చు. ఎందుకంటే మృత్యు రస్మాద పైతి అటువంటి వ్యక్తి నుండి మృత్యువు భయపడి పారిపోతుంది. పరమశివుని శరణుజొచ్చిన మార్కండేయుడిని యమపాశం ఏమీ చెయ్యలేకపోయింది. అయితే భగవంతుని పాదాలను శరణు వేడితే మనమందరం కూడా చిరంజీవులమైపోతామా అంటే చిరంజీవులం కావాలంటే కావచ్చు. కానీ ఆ పరమానందం పొందిన వ్యక్తికి ఈ దేహంపై పూర్తిగా మమకారం పోతుంది. ఈ దేహాన్ని చిరకాలం ఉంచుకోవాలన్న కోరిక అతనికి ఉండదు. అందుకే కఠోపనిషత్తులో చూస్తాం, యముడు ఎన్ని భోగభాగ్యాలను ఎరచూపినా నచికేతుడు లోబడలేదు. నువ్వు నాకు ఎన్ని సుఖ సంపదలిచ్చినా, ఎంత జీవిత కాలం ఇచ్చినా మళ్ళీ ఏదో ఒక రోజు ఈ భూమి మీదకు తిరిగి వచ్చి నీ చేతుల్లో పడవలసిందేగా. కాబట్టి నాకు శాశ్వతమైన ఆ ఆత్మతత్వాన్నే బోధించు అన్నాడు. భాగవతంలో యయాతి మహారాజు కథ కూడా ఉంది. శుక్రుని శాపంతో యవ్వనాన్ని కోల్పోయిన యయాతి భోగలాలస తీరక తన పుత్రుని యవ్వనాన్ని అరువు తీసుకుని 1000 ఏళ్ళు భోగభాగ్యాలు అనుభవించాడు. చివరికి అతడంటాడు, ఈ కోరికలు అగ్నిలో పోసిన ఆజ్యం లాంటివి, పెరుగుతాయే కానీ తరగవు. కనుక నేను ఈ అశాశ్వతమైన భోగభాగ్యాలను త్యజించి శాశ్వతమైన శాంతి సౌఖ్యాలను ప్రసాదించే భగవంతునిపై నా మనసును లగ్నం చేస్తాను అని. మన మృత్యువుకు భయపడేది
మృత్యువు అంటే ఏమిటో తెలియక, మృత్యువు అనేది దేహానికి, ఆత్మకు మృత్యువు లేదు. చిరిగిపోయిన బట్టలను వదిలి కొత్త బట్టలు ధరించినట్లు ఆత్మ ఒక దేహం నుండి మరొక దేహానికి వెళ్తూ ఉంటుంది. భాగవతంలో ఒక చక్కని కథ ఉంది. చిత్రకేతువు అనే రాజుకు లేకలేక కలిగిన పుత్రుడు శిశువుగానే మరణిస్తాడు. నారద మహర్షి మృతుడైన ఆ రాజకుమారుని జీవాత్మను బంధువుల సమక్షంలోకి రప్పించి తిరిగి కళేబరంలోకి ప్రవేశించమని కోరాడు. అందుకు ఆ జీవాత్మ అంటుంది, వీరు నాకు ఏ జన్మయందు తల్లిదండ్రులు, వేర్వేరు జన్మల్లో అందరూ ఒకరికొకరు బంధువులు, జ్ఞాతులు, శత్రువులు, మిత్రులు అవుతూనే ఉంటారు. బంగారం లాంటి క్రయ విక్రయ వస్తువులు ఒక వ్యాపారి నుండి మరొక వ్యాపారిని చేరినట్లే జీవుడు కూడా వివిధ గర్భాల నుండి ఉద్భవిస్తుంటాడు. జీవాత్మ ఒక గర్భమునందు ప్రవేశించి మాయ కారణంగా ఆ శరీరాన్ని తనదిగా భావిస్తుంది. జీవాత్మకు గుణదోషాలు అంటవు. దయచేసి నన్ను మళ్ళీ ఈ శరీరంలో ప్రవేశింపమని కోరవద్దు అని పలికి వెళ్ళిపోతుంది. ఈ పలుకులు విన్న బంధువులకు జ్ఞానోదయమైంది. ఆ శిశువుతో గల మోహబంధాలు తెగిపోయాయి. నిజానికి భయం అన్నది లేనిది ఉన్నట్లుగా కల్పించుకుని భ్రమపడటం వల్ల కలుగుతుంది. నిజమైన భక్తుడు మృత్యువుకు భయపడడు. సాధారణ గృహాల్లో మృత్యువు సంభవించినప్పుడు, భక్తుల గృహాల్లో మృత్యువు సంభవించినప్పుడు లేదా సాధుపుంగవులు మరణించినప్పుడు పరిస్థితిలో చాలా వ్యత్యాసం ఉంటుంది. సాధారణ గృహాలు శోకసాగరాలవుతాయి. దాని నుంచి బయటపడటానికి చాలా కాలం పడుతుంది. ప్రియజనులు ఏడుస్తూ ఉంటే ఆ దేహాన్ని, ఆ చోటును వదిలి వెళ్ళడానికి జీవాత్మ కూడా ఏడుస్తుంది. గొప్ప భక్తులు మరణించినప్పుడు చూస్తే భగవంతుణ్ణి పొందిన ఆనందంతో వారి ముఖంలో దివ్య దరహాసం కనిపిస్తుంది. వారి బంధువులకు కూడా తెలియకుండానే బాధ లాఘవమవుతుంది. ఇక గొప్ప సాధుపుంగవుల సంగతి చెప్పనవసరం లేదు. వారెంతో అవలీలగా వేరే ఊరు వెళ్లే ముందు వీడ్కోలు తీసుకున్నట్లు నవ్వుతూ తోటివారి వద్ద వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోతారు. భగవన్నామ స్మరణ మధ్య ప్రాణాలు వదిలినప్పుడు ఆ ప్రదేశం దివ్యానందంతో వెలిగిపోతుంది. స్వామి సుబోధానంద మహారాజ్ శిష్యురాలికి మృత్యు సమయంలో కలిగిన అనుభవం ఇక్కడ చెప్పుకోదగ్గది. రాంచీకి చెందిన మహారాజ్ శిష్యురాల్లో ఆమె మరణించింది. ఆ రాత్రి ఆ వీధిలోనే ఉన్న భక్త దంపతులు స్వామి సుబోధానంద ఆమెను చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తున్నట్లు గాంచారు. స్వామి, మీరు ఆమెకు మృత్యు సమయంలో దర్శనమిచ్చారా అని వారు స్వామిని అడిగారు. లేదన్నారాయన. విషయం తెలుసుకునేందుకై ఒకరోజు స్వామి సుబోధానంద ఆ శిష్యురాలిని తలుచుకున్నారు. ఆ శిష్యురాలు ఒక 8 సంవత్సరాల బాలిక రూపంలో ఆయనకు కనబడింది. అప్పుడు స్వామి ఆమెను ఆ రోజు రాత్రి ఏమైంది అని అడిగారు. అందుకు ఆ అమ్మాయి, ఏ జన్మ గురించి అడుగుతున్నారు? ముందు రోజు రాత్రి విషయం గుర్తుంచుకోవడమే కష్టం. ఎన్ని జన్మలు గడిచాయి, ఏ జన్మ గురించి అడుగుతున్నారు అంది. రాంచీ అని గుర్తు చేసినప్పుడు ఆ అమ్మాయి, ఓ అదా, ఆ రోజు రాత్రి నేను మరణించే ముందు తీవ్ర వేదనతో బాధపడుతూ ఉన్నాను. అయినా మిమ్మల్ని మరువలేదు. అప్పుడు మీరు నా చెయ్యి పట్టుకుని మాట్లాడుతూ తీసుకెళ్తున్నారు. నేను కూడా మీరే అన్న దృష్టిలో మాట్లాడుతూ ఉన్నాను. అప్పుడు నా చెయ్యి పట్టుకుని ఉన్న వ్యక్తి నేను కోకా మహారాజును కాదు, ఇటు చూడు అని అన్నారు. మరైతే మీరెవరు అని అడిగాను. కోకా నిన్నెవరినైతే పూజించమన్నాడో అతన్ని, శ్రీరామకృష్ణులను అన్నారు. మరైతే చూడటానికి కోకా మహారాజు రూపం ఎందుకు అంటే, లేకపోతే నువ్వు నన్ను గుర్తుపట్టవుగా, అందుకే అన్నారు. అప్పుడు నేను దయతో మీ నిజస్వరూపాన్ని చూపించండి అని ప్రాధేయపడ్డాను. అప్పుడు శ్రీరామకృష్ణులు ఆ రూపాన్ని వదిలి నిజ రూపాన్ని ధరించారు. ఆ తేజస్సును మాటల్లో వర్ణించలేను. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాను, మీరు పిలిచారని ఇలా వచ్చాను అంది. అప్పుడు సుబోధానంద మహారాజ్, సరే అయితే నువ్వు వెళ్ళొచ్చు అన్నారు. నిజమైన నిర్భయత్వం ఆధ్యాత్మిక పురోగతితోనే వస్తుంది. ఈ కాలంలో కనపడే ధైర్యం భయాన్ని కప్పిపుచ్చే మొండి ధైర్యం లేదా తెగింపు మాత్రమే. అది నిర్భయత్వం కాదు. భయాన్ని కప్పిపుచ్చడం వల్ల భయం తొలగదు. ధర్మాన్ని ఆచరించినప్పుడే భయం క్రమంగా తొలగుతుంది. అభయస్వరూపుడైన భగవంతుడిని శరణు వేడినప్పుడు నిర్భయత్వం కలుగుతుంది. స్వల్ప మత్స్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నేను బోధించిన ధర్మాన్ని కొద్దిగా ఆచరించినా చాలా భయం తొలగిపోతుంది అన్నాడు కృష్ణుడు. కనుక మనం భగవంతుని దగ్గర అయిన కొద్దీ మనలోని మృత్యుభయం మటుమాయమవుతుంది. భాగవతంలోని ప్రథమ స్కందంలో ఒక శ్లోకం ఉంటుంది. భగవన్నామాన్ని తలుచుకున్న వారికి ఏ భయము ఉండదు.
ఎందుకంటే యద్బిభేతి భయం స్వయం, సాక్షాత్ భయం ఆ నామానికి భయపడుతుంది. భయపడుతుంది గురించి తెలుసుకున్నాం. మరో మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం.